బాక్సైట్ గనుల కేటాయింపు తగదు. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలోని చింతపల్లి, అరకు, అనంతగిరి పరిధిలోని బాక్సైట్ నిక్షేపాలను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ అల్యూమినియం కంపెనీకు కేటాయించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని గిరిజన సంఘం తప్పుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ బాక్సైట్ తవ్వకాలని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ బాక్సైట్ తవ్వకాలకి తెరలేపుతున్నారు. వైజాగ్ ఏజెన్సీలో విలువైనటువంటి బాక్సైట్ తవ్వకాలకి తగ్గట్టుగా చంద్రబాబే తొలుత ఇలాంటి ప్రయత్నాలు చేశారు 1999 ఆ ప్రాంతంలో. అప్పటి నుంచి బాక్సైట్ చుట్టూ వివాదం నడుస్తుంది. అలాంటి వివాదానికి జగన్మోహన్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టారు. బాక్సైట్ తవ్వకాలు మేము నిలిపేస్తున్నాం అంటూ వెల్లడించారు. సో బాక్సైట్ తవ్వకాలు నిలిపేస్తే గిరిజన ఆవాసాలకి, ఆ గిరిజన ప్రాంతాల దిగువన అక్కడి నుంచి వచ్చేటువంటి సహజ వనరుల మీద ఆధారపడుతున్నటువంటి ప్రాంతానికి ఎటువంటి ఆటంకం ఉండదు అని అంతా భావించారు. చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ గద్దెనెక్కిన తర్వాత అదే గిరిజన ప్రాంతాల్లో అదే బాక్సైట్ కోసం మళ్ళీ ప్రయత్నాలు మొదలెట్టారు. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ మైన్స్ని నేషనల్ మినరల్ కార్పొరేషన్కి, అదేవిధంగా నాల్కోకి, ఇలాంటి సంస్థలకి కట్టబెట్టే దిశలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇది లక్షలాది మంది గిరిజనుల జీవన స్థితిగతుల్ని తారుమారు చేయబోతున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే ఒక్కసారి ఆ కొండల్లో గనుల తవ్వకం మొదలెడితే అది ఎంతవరకు వెళ్తుందో అందరికీ తెలుసు. అరకు, పాడేరు అలాంటి ప్రాంతాల్లో అందమైనటువంటి పర్యాటక సుందర దృశ్యాలుగా అందరూ దాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాంటి ప్రాంతాల్లో ఇప్పుడు బాక్సైట్ తవ్వకాలకి అనుమతించి ఒక్కసారి మైనింగ్ మొదలైతే ఆ ప్రాంతం ఎంత చిన్నాభిన్నం అవుతుందో, పర్యావరణం ఎంతగా దెబ్బతింటుందో, అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఏ మేరకు ధ్వంసం అవుతాయో మనందరికీ తెలుసు. దానికి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి మోదీ తన కార్పొరేట్ మిత్రులు అంటే అదానీ, అండకోకి పూర్తిగా ప్రయోజనాలు చేకూర్చేదానికి తగ్గట్టుగా వైజాగ్ ఏజెన్సీలో అనేక రకాల ఎత్తులేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు చంద్రబాబు దానికి వంత పాడే రీతిలో బాక్సైట్ తవ్వకాలకి మళ్ళీ సిద్ధమవుతున్నారు. ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. గిరిజన ప్రాంతాల్లో మళ్ళీ అలజడి రేపేటువంటి ఉదంతం. ఒకవైపు ఏమో పర్యావరణాన్ని కాపాడుతాం, మొక్కలు పెంచండి, గ్రీనరీ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని మాటలు చెప్తూ, రెండో వైపు ఏమో పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తాం, ప్రకృతిని నాశనం చేస్తాం, విలువైనటువంటి సంపద కోసం మొత్తం జనాల జీవనాన్నే చిన్న భిన్నం చేసేస్తాం అనేటువంటి దిశలో ఈ పరిణామాలు ఉండడం మాత్రం ప్రమాదకరం.